ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చెప్పే ఓపిక నీకుంది, కానీ వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కోల్పోయింది నా ప్రేమని, నా నమ్మకాన్ని అని గుర్తుపెట్టుకో. అవి తిరిగి సంపాదించాలంటే నీ వల్ల కాదు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు కదా నాన్న. చిన్నయ్య రూపంలో మళ్ళీ నాకు మీ ప్రేమ, అభిమానం దొరికాయని ఆశించి నేను మోసపోయానన్నా. నా ప్రాణం అనుకున్న చిన్నయ్యలో ఎంత విషబుద్ధిని నేను అంచనా వేయలేకపోయాను. ఇప్పుడు చిన్నయ్య తప్పు తెలుసుకున్నానని చెప్తున్నాడు. క్షమించకుండా ఉన్నట్టు మళ్ళీ ఎలాంటి తప్పు చేయకుండా మంచి మనిషిలా తయారు చేయాలని చూస్తున్నాను. కానీ చిన్నయ్య రంగులు మార్చే మనిషిని తెలిసిన క్షణం నుంచి నా మనసు ముక్కలైపోయింది నాన్న. ఏడవట్లేదబే. అయ్యో, నేను చెప్పేది నిజమే. చిన్నయ్యని నేనేమీ అనట్లేదు. చిన్నయ్య చాలా బాగా చూసుకుంటున్నాడని నాన్న వాళ్ళకి చెప్తున్నాను. అబద్ధం ఎందుకు చెప్తాను అభి? అయ్యో, చిన్నయ్య లాంటి భర్త ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని దొరకడు అని చెప్తున్నాను. ఆ సంతోషంలోనే వస్తున్న ఆనంద బాష్పాలివి. ఏడవట్లేదవి. దేనికిది? అబ్బా, అమృతంలా ఉంది. అభి, ఇది చిన్నయ్య తిన్నాడంటే మొత్తం తనకే కావాలంటాడు తెలుసా? నేను తింటానులే, కానీ నువ్వు వెళ్ళి చిన్నయ్యకివ్వు. అభి, నా గుండెల్లో బాధని నీకు చెప్పి నిన్ను బాధ పెట్టలేక నీతో అబద్ధం చెప్పాను. చిన్నయ్య మనల్ని నమ్మిస్తూనే తన విషపు బుద్ధిని చూపిస్తున్నాడని తెలిస్తే నువ్వు అస్సలు భరించలేవబి. నన్ను క్షమించినన్నా. నాలాంటి మూర్ఖుడికి ఎలాంటి అమ్మాయిని భార్యగా తెస్తే బాగుంటుందో అమ్మ ముందు చూపుతో ఆలోచించి ఈశ్వరితో నా పెళ్లి చేసింది. వజ్రం విలువ తెలియని వాడికి అది రాయితోనే సమానమన్నట్టు ఈశ్వరి లాంటి మంచి మనసున్న అమ్మాయిని నేను నా తెలివి తక్కువతనంతో నిందించాను. తట్టుకోలేని విధంగా అవమానించాను. తన మనసుని ముక్కలు చేశాను. నేను చేసిన ఘోరాలు అమ్మకు కూడా తెలియకూడదని ఈశ్వరి కాపాడుతూ వచ్చింది. ఆ నిజాలు తెలిస్తే అమ్మ ఏమైపోతుందో అనే భయంతో నేను కూడా అమ్మతో నా బాధని, గుండె కొత్తని చెప్పుకోలేకపోతున్నానన్న. ఇదేంటి, అల్లుడు వాళ్ళ నాన్న ఫోటో ముందు ఏదో చెప్పుకుంటున్నాడు. శోభనం జరిగాక ఏడుస్తున్నాడు అంటే ఏదో తేడాగా ఉందే వ్యవహారం.
ఇందాక గదిలో కూడా నన్ను వదిన్ని ముందుకెళ్లకుండా అడ్డుపడాలని చూశాడు. ఇప్పుడిలా బాధపడుతున్నాడు. ఏమై ఉంటుంది? అల్లుడు, శోభనం జరగాక కూడా ఏడుస్తున్నావేంటి? అంటే రాత్రి మీకు శోభనం జరగలేదా? ఈశ్వరి నీ గురించి నిజం తెలిసాక దూరం పెడుతోందా? చెప్పల్లుడు, స్కూల్లో స్టూడెంట్లా అలా ఆలోచిస్తున్నావేంటి? ఏం జరిగిందో చెప్పు. అది అత్తయ్య, ఏం జరిగిందంటే శోభనం జరగకున్నా జరిగినట్టు మీ ఇద్దరు మమ్మల్ని నమ్మించారు కదా సుందరం. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు అత్తయ్య. మరంతేగా అల్లుడు, నిజం చెప్తే నా నోరు మూస్తాను, లేదంటే చెప్పేదాకా అడుగుతూనే ఉంటాను. అత్తయ్యకు ఈశ్వరి నన్ను దూరం పెట్టిందని చెప్తే ఏదైనా సలహా ఇచ్చి దగ్గరయ్యే మార్గం చెప్తుంది కదా. అదేదో బ్రహ్మరహస్యం అయినట్టు అంతలా ఆలోచిస్తావేంటల్లుడు? నిజమేంటో చెప్పు. మీ అమ్మకు చెప్పి ఈశ్వరికి చివాట్లు పెట్టిస్తా, నీకు దగ్గరయ్యేలా చేస్తా. అమ్మో, అత్తయ్యకు నిజం చెప్పకూడదు. ఇంతకు ముందు ఇలా సలహాలు చెప్పే ఈశుకి నాకు లేనిపోని గొడవలొచ్చేలా చేసి కిలోమీటర్ల కొద్దీ దూరం పెరిగేలా చేసింది. కాబట్టి అబద్ధమే చెప్పాలి. అల్లుడు, చెప్తావా లేదంటే వదినకి చెప్పమంటావా? ఆహాహా, వద్దత్తయ్యా. సరే చెప్పు. మరి ఇన్ని రోజులకి నా శోభనం జరిగిందన్న సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఈశ్వరి ఇంకెప్పటికీ నా దగ్గరే ఉండిపోతుంది కదా, అదే ఆనందంతో మాటలు కూడా రావట్లేదు. అందుకని ఏడుస్తున్నావా? చిచి, ఇది ఏడుపు కాదత్తయ్యా, ఆనంద బాష్పాలు. ఓ అవునా? అవును, అదే మాటని నాన్నతో చెప్పుకుంటున్నానంతే. ఏదో దాస్తున్నావేమో అల్లుడు. ఏమీ లేదత్తయ్యా, నాకు ఆకలేస్తుంది. సుందరం మాటల్లో అబద్ధం తప్ప నిజం కనిపించడం లేదు. అదేదో కనిపెట్టాలి. ఏంటల్లుడు, హుషారుగా లేవు? లేదే, నేను బానే ఉన్నాను. ఈశ్వరి, అల్లుడికి నెయ్యి వేయి. కొంచెం ఎక్కువే ఈశ్వరి. అల్లుడికి ఇష్టమైనవి తక్కువగా వడ్డిస్తున్నావేంటి? ఇంక చాలే గిరిజా, వాళ్ళ ఆయనకి ఏది ఎంతెంత మోతాదులో కావాలో ఈశ్వరికి బాగా తెలుసు. ఇంట్లో పెద్ద సునామీ వచ్చి ఆగిపోయినంత ప్రశాంతంగా ఉంది. ఇక నుంచి ఇంతే సంతోషంగా ఉండాలని ఆ అంకాళమ్మ తల్లిని వేడుకుంటున్నాను. మళ్ళీ అలా ప్రేమగా తినిపించుకునే అవకాశం లేకుండా చేసుకున్నావు చిన్నయ్య. ఇప్పుడు బాధపడే ప్రయోజనం లేదు.